రెండోసారి చేయకపోతే తప్పు కాదన్నారమ్మా శాస్త్ర ఉప్పు. కనీసం ఒక్క తప్పుతో ఆపేద్దాం. ఓసారి ఏదో గడ్డి తింటాం, అస్తమానం గడ్డి తినాలా? నేను దీన్ని మళ్ళీ చెయ్యను వీరేశ్వర నన్ను క్షమించు అని గుళ్ళోకి వచ్చి దండం పెడితే ఆ పాపం పరిహారం అయిపోయినట్టు. నిండైన మనస్పూర్వకమైన పశ్చాత్తాపంతో చెయ్యాలి. ఎవరికి చెప్పక్కల, దేవుడికి ఒకటికే చెప్పాలి. ముందు మానవతావాదుల్లా మాట్లాడతారు, ఏం అనవసరం, ఎవరికి చెప్పక్కల. నీకు దేవుడికి తప్ప మరొకటికి తెలియాల్సిన పనే లేదు. ఎవరు క్షమించరండి, క్షమించినట్టు ఉంటారు, తర్వాత ఎప్పుడో మళ్ళీ మొదలెడతారు ఇక్కడ యుద్ధం. ఎందుకని చెప్పాలి? మనం చేసింది మనకు తెలుసు, అంతరాత్మకి దేవుడికి తెలుసు, ఇంకెవడికి చెప్పక్కల. ఆయన దగ్గరికి వస్తే ఒక సౌకర్యం ఉంది, చెప్పక్కర్లేదు, ఆయనకి తెలుసు. నీకు అన్నీ తెలుసు, నువ్వు దయామయుడు, నీకు చెప్పేది ఏమిటయ్యా అంటాడు. మరి చెప్పక్కర్లేదు. ఎంత గొప్ప సౌకర్యం అండి. గుళ్ళోకి వచ్చి ఒక దండం పెట్టుకుని నేను చేశాను, నీకు తెలుసు, ఇంకా చెయ్యను, నన్ను క్షమించు అని ఆ నియమానికి కట్టుబడి ఉంటే రెండోసారి చేయకపోతే తప్పే కాదన్న. అందుకోసమే దేవాలయాలు, క్షేత్రాలు, ఉత్సవాలు, మహిమలు పుట్టే ప్రత్యేకంగా. అవేమీ తక్కువ కాదు. మనలో పశ్చాత్తాపం కలిగించడం కోసం పుట్టే, సమాజాన్ని కాపాడడానికి. కనీసం ఒక్క తప్పుతో పరిహారం అయింది అనుకోండి, మళ్ళీ చేయకుండా ఉంటే వాడు మంచివాడేగా.